హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మన ఛానల్ పెట్టి దగ్గర 1 year కావస్తుంది. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా ఆల్మోస్ట్ 70K దగ్గరగా అయితే రాబోతున్నారు అనమాట. సో ఇప్పటి వరకు మీరు చూసినట్టయితే 50K అయిన తర్వాత మనం ఒకసారి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళినాం. అక్కడైతే కోని కోసుకున్నాం అనమాట. తర్వాత మన వర్క్షాప్ ఏరియాలో కావచ్చు, లేకపోతే మా దగ్గర ఉన్న దేవతలు ఉంటారు కదా, మైసమ్మ కావచ్చు, పోషమ్మ కావచ్చు, అటువంటి వాళ్ళకి ఎప్పుడు కొబ్బరికాయ కూడా కొట్టింది లేదు. సో దీనివల్ల ఏం మేము అబ్జర్వ్ చేస్తున్నామంటే, ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అది పర్ఫెక్ట్గా కంప్లీట్ కాకపోవడం, అంతేకాకుండా మా దగ్గర ఉన్న టూల్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు మళ్ళీ ప్రాబ్లం చేయడం, అలాగే మాకు కూడా కొన్ని ప్రమాదాలు మిస్ అవ్వడం, ఇటువంటి చాలా గమనించినాం. మన డ్రోనే ఇప్పటివరకు దగ్గర 3 times అయితే క్రాష్ అయింది. అలాగే కూరగాయనికి బాయిలో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, మీతో షేర్ చేసుకుంది శేఖర్ గారు ఒకసారి కార్ తోటి ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది కావచ్చు. ఇంకా చాలా రకాల ఇన్సిడెంట్స్ అయితే ఫేస్ చేస్తున్నాం అనమాట. తేజ గారు కూడా మనం రీసెంట్గా చెట్టు మీగల పడ్డాడు, అది కూడా ఎవరికి తెలియదు, అసలు ఇది ఏ ఫుటేజ్లో కవర్ కాలేదు. సో ఇవన్నీ దృష్టిలోకి తీసుకొని మేము అనుకున్నది ఏంటంటే, మైసమ్మ ఉంటుంది కంపల్సరీ, లేకపోతే మన వర్క్షాప్ ఉంటుంది, ఏదో ఒక కోడిని కోసినట్టయితే కొద్దిగా ఇవన్నీ షార్ట్అవుట్ అయితే ఏమో అని చెప్పేసి ఒక చిన్న నమ్మకం అన్నమాట. సో ఎప్పటి నుంచో మనలు కూడా అంటారు అనే కార్యక్రమం ఏదో చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది, ఎంతైనా మనం ఆడే ఆట మొత్తం అదే విధంగా ఉంటుంది, ఎటువంటి జంగలలో పోతాం, మనం వాడే ఎక్విప్మెంట్స్ కావచ్చు, మనం తీసే వీడియోస్ కావచ్చు, అన్నీ అదే పరంగా ఉంటాయి. సో కంపల్సరీగా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తారు. కాకపోతే దగ్గర 1 month నుంచి మాకు తీరతలేదు అసలు. సో ఈరోజు ఎలాగోలా టైం కలిగేసుకొని ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడనే మైసమ్మ ఉంటుంది మన దగ్గర, ఇక్కడ నుంచి కనబడుతుంది. సో అక్కడికి వెళ్ళి కోడిని చూంచుకొని కడి చేసుకొని ఈరోజు ఒక చిన్న దావత్లాగా అయితే ప్లాన్ చేసినాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ కావచ్చు, ఈ కార్యక్రమం కావచ్చు ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి మొత్తం మీకు అనిపిస్తుంది. లోపల మన టూల్స్ మొత్తం మన వాళ్ళు అరేంజ్ చేసి పెట్టారు. అంతేకాకుండా ఇప్పుడు దీనికి కావాల్సిన మొత్తం టూల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి అరేంజ్ చేసి పెట్టారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మైసమ్మ దగ్గర పోమా, అక్కడికి వెళ్దామా? సరే, ఇప్పుడు మా దాంట్లో ఉన్న దాంట్లో ఇట్లా ఎట్లా అంటే అందరూ ఆల్మోస్ట్ ఎవరైనా సరే దీన్ని చేయగలుగుతారు, ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయగలుగుతారు. నాకు కొద్దిగా అది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను పోయి కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి వచ్చేస్తా, మిగతా మనలో ప్రోగ్రామ్ అయితే చూసుకుంటారు. అంతేకాకుండా అరే ఒకరిద్దరు ఉండుర్రి, కరెంటు పోతుంది. మన బకెట్లలో కావచ్చు, ఆ పెద్ద బిర్యానీ దాంట్లో అన్నిట్లలో వాటర్ పట్టి పెట్టారు, మనకి ఎట్లా కావాలి. సో ఇప్పుడైతే మైసమ్మ దగ్గరికి వెళ్దామండి. సో మొత్తానికి అయితే మైసమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీరు అక్కడ చూడొచ్చు, మన వర్క్షాప్ అక్కడ ఉంటుంది, మైసమ్మ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడనే రాయి కింద ఉంటుంది అంటారు. ఇక్కడనే ఏం జరిగినా సరే, ఏదైనా పండుగ అయినప్పుడు ఆటలు కోసుడు కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న పంట అది అయినప్పుడు ఇక్కడ కోని కోసుకోవడం కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడనే జరుగుతుంది. సో మేము అక్కడి నుంచి అంటే ఇడికి చూపించి మొక్కి కూడా అక్కడనే కడిగేస్తారు, కానీ మనకు దగ్గరనే ఉంది అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చేసినాం. సో ఇప్పుడైతే ఇక అగరబత్తులు అవి ముట్టించేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే కానిచ్చేద్దాం ఇక. ఫస్ట్ టైము అంటే ఇక్కడనే తిరుగుతాం, కానీ ఇక్కడ దగ్గర దాకా వచ్చి మరి ఇలా పూజ చేసుకోవడం అయితే ఫస్ట్ టైము. సో ఆల్మోస్ట్ మంచిగా చేసినాం అనుకుంటున్నా, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. సో ఇప్పుడైతే ఇక మళ్ళీ నెక్స్ట్ పని ప్రోగ్రామ్ అయితే చూసుకొని వస్తారు. అన్న వచ్చేసి ఇటువంటి కార్యక్రమాలలో తక్కువ పాల్గొంటాడు, ఎందుకంటే అన్నోళ్ళ మైసమ్మనే కానీ యాక్చువల్ అన్ననే కొయ్యాలి. బట్ అన్న వచ్చేసి కొంచెం ఇక తెలుసు, మీకు చాలా మందికి తెలుసు, అందుకే ఇక నేనే వస్తున్నా కచ్చా బ్యాచ్ కాబట్టి మనం దీన్ని వేసేద్దాం. ఇక ఈ ఫుటేజ్ మీకు రాదు. ఇక్కడ కార్యక్రమం వచ్చేసి కంప్లీట్ అయిపోయింది, కోడి కూడా వేసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని క్లీనింగ్ చేసే ప్రాసెస్కి అయితే పోదాం. పారం కూడా అంటే కంపల్సరీ స్కిన్ తీసేస్తారు కదా. స్కిన్ ఎందుకు తీసేస్తారు అన్న? ఇట్లా కాల్చుకొని ఎప్పుడైనా తిన్నావా? ఇట్లా కాల్చుకొని వండుకొని తిన్నావు అనుకో, మళ్ళీ నువ్వు గుర్తు చేస్తావు. ఫ్యాట్ బాగుంటుంది అంటారు, ఏ వార్త చెప్తారు వాళ్ళు, అన్ని పట్టించుకుంటా. ఆడొక కూర ఇడొక కూరకే కూర చెప్తాను, రెండింటికే కూరలు ఉన్నాయి. మన కూరలే, మన కూర పట్టాలంటే ఫ్యాట్ తినాలి. ఇట్లా తింటేనే ఇట్లా వాళ్ళకి అవుతాం. స్కిన్తోనే మస్తు ఉంటది అన్న, స్కిన్ లేకుండా ఓకే స్కిన్ లెస్ తింటారు చూడు. స్కిన్ తోటి తినద్దు అంటారు. ఏం కాదు మేము తిన్నాం మరి వచ్చాడు, మేము స్కిన్తోనే తింటాం మరి.
లేదా కాల్చు ఇంకా కాపాలి, కాపు తింటే మస్తు ఉంటుంది. ఇంకా ఏదేమైనా ఇక మా వాళ్ళకి చికెన్ సెంటర్ లో తీసుకుంటే చికెన్ రేట్ బాగా పడుతున్నాడు, కోలే తెచ్చుకుందాం అంటారు డైరెక్ట్ గా. ఇక వీళ్ళ ఎంకరేజ్మెంట్ అంతా ఉన్నాకి ఎందుకు కాదన్నాం ఇక. అంటే మన చికెన్ సెంటర్ లో కిలో తీసుకునే కాడ ఒక కోడుతుంది, 4 కిలో కోడుతుంది, 4 కిలో 3 కిలో వెళ్తాయి, అంటే కిలో 3 కిలోలు వస్తుంది అన్నట్టు. కోడి కూడా వేసారు అట్నే బుడతాడు, తలకాయ కూడా వేసారు బుడతాడు అట్నే. ఎందుకు నేను తింటా పాడదాం. నేను తెచ్చినా నువ్వు తెచ్చేది కోడి నేను తెచ్చిన తలకాయలు ఏం తింటారా? మేము తింటాం. శరిసాం అయితే తిందాం, లేకపోతే పాడదాం. నీకేం కాదు శరిసాం వస్తుంది కాదన్నా, ఎవరన్నా కోడి కోసం తలకాయ కోసం కొట్టుకోడేంది? నేను తింటా. చెరిసాం అంటే మెదడు నుంచి ముంగడ బాగా నేను తింటా, వెనక బాగుంది. ఎందుకు ఇట్లా చక్క కొడదాం మరి, అల్లే ఇలా వాడదాం. లివర్ కావాలన్నారా? నాకు లివర్ గివర్ అనదు, తలకైనా కావాలి. సేమ్ లివరా, నీకు లివర్ ఇలా ఒక తలకాయ మొత్తం కోడి నాకు సెట్. నాకు మెత్తడి ముక్కలు 4 ఏరు. ఈ లెగ్ పీసులు మాకు మాట్లేదు. ఏంద్రా కొని కాలుతారు వీళ్ళు, మంట మీద కొని కాలుతుండరా. నువ్వు తిన్నాక చచ్చిపోతావు, మళ్ళా కావాలంటావు. నువ్వు తినకు మరి, మేము తింటాం. ఇట్లా మంచిగా ఉంటుందిరా. ఓనా జింగనా అప్పుడు తెచ్చినప్పుడు 2 కాళ్ళు ఉన్నాయి, 1 కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటప్పుడు 1 కాలే ఉంది దానికి. కుడికాల ఎందుకు లేడు? తెచ్చిన నేను చూసిన కాళ్ళు 2 కాళ్ళు ఉండే. ఏ రానివే, నాకు కూర కొట్టి పోవాలి, ఆటలు పోయాలి పెళ్లికాడ. జర రాడు తొందర రారి అన్న. నాకు పెళ్లికాడ వాళ్ళు ఒకటి తీరా ఫోన్ చేస్తే నేను లావడలేను. సరే ఎన్ని పెళ్ళిళ్ళు నీకు? ఇలా నాకు 2 పెళ్ళి ఉన్నాయి. ఏం చెప్తావు అసలు? నీకు కొట్టచ్చా? మీకు కట్టుకోలేంరా, కూరగొట్టులం. మీరు చేపట్టు ముద్రా చేయడం, మీరు ముద్రా చేయడం మళ్ళీ మారిపోయినాం. ఏ కడిగి ఇప్పుడు చెరసాన్ని చూస్తున్నాం. అది ఇగో చెప్తాను, ఇగో ఇది ఉందా, ఇగో ఈ నుంచి ఈ 3 బాగా నీకు, ఈ నుంచి ఇది నాకు. మరి ఇగో ఈ నుంచి ఇటు నాకు, ఇటు నీకు. ఇప్పుడు కడుగు కన్యాన్ని కొడతా. తేవే నాకు పొద్దు పోతుంది. అడే ఆటగోయలు వాళ్ళు ఫోన్ చేస్తున్నారంటే చేరువేదిగా మీరు. అది ఇంకా పొతమే ఎత్తుండు. రమ్మను అత్తున్నావు. ఏ దొంగ నన్ను అన్నాడు కడుపు. అజ్జయ్ అయితే కొన్ని అయితే కొద్దాం అన్నారు. పోయి మెల్ల కాళ్ళ కూర్చున్నాం, పనిద్దాం కదా చూపిద్దా. ఓ అజ్జయ్, ఏ దొంగ కోను కొద్దాం అన్నావు, ఫోన్ చేయలే. కొని వద్దాం అన్నావు, వచ్చి ఫోన్ వచ్చుకుంటా కూర్చున్నావు మంచిగా. జ్వరం వచ్చిందా? పో ఇంటికో చక్క. అన్న మీరు ఈ నుంచి ఓరన్న వాళ్ళని కొట్టని రాజేంద్ర అంటే ఏందన్న మీరు అన్నీ తలకే అంటలేను నేను కదా ఒక ముక్క మధ్యలో కొడుతున్నా కాదు ఉండని. ఇప్పుడు ఏం చేస్తున్నావు? వాళ్ళు చికెన్ కొడుతురు కదరా, ఆ నుంచి మెల్ల కాలు ఎత్తుకొచ్చిన కాల్చుకొని నువ్వు ఇద్దరం నువ్వు తింటావుగా. చెరసాం తిందాం మళ్ళీ చెప్పకు. నీకు తలకాయ లేరు, వాళ్ళకే తలకాయ. తలకాయ ఎవరు తిన్నారు? తలకాయ నేనే తింటా. కచ్చ అంటే గిందానం కచ్చాను అనుకో, పేగులు కూడా చాపేసుకొని తింటా అంటుండు కాల్చుకొని. ఓ జింగిడిగా నువ్వు పేగులు తింటావా? కాల్చుకొని తింటావండి. మన మటన్ తీసినట్టు తిత్తుండు. ఇట్లా కాల్చుకోవాలి, పేగు మొత్తం ఇట్లా వైరు తీసుకోవాలి. వైరు నిప్పులు మీద ఇట్లా సైడ్కి తీసుకోవాలి. సైడ్కి మైసమ్మ దగ్గరికి అయితే వెళ్ళొచ్చినా మీరు చూసారు కావచ్చు. కోడిని అయితే ఎవరి దాకా పొతం చేసినాం. యాక్చువల్గా మన అసలు మెయిన్ మన వర్క్ షాప్ లోపల మెయిన్ పూజ అయితే కావాలన్నమాట.
సో ఇక్కడ మనకు సంబంధించిన టూల్స్ అన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని పెట్టాం. ఒక డ్రిల్లింగ్ మిషన్ ఒకటి మిస్ అయింది, అది కూడా ఉంది. సో ఇక్కడనైతే ఇప్పుడు అన్ని బొట్టు ఇట్లా పెట్టుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటాం. ఆల్రెడీ మేము ఇవి అన్బాక్సింగ్ చేసిన రోజే కొట్టినాం, మీరు చూసారు కావచ్చు. మళ్ళీ ఒకసారి అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో అదే పార్ట్ లాగా దీన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. వీటితో ఎందుకు కొట్టిస్తున్నాం అంటే ఇప్పుడు ఒకటే తాను చేసి వచ్చండి ఇలా. నేను చేసా, నేను కూడా చేసిన చేయండి వీళ్ళు మమ్మల్ని అంటారు మళ్ళీ. నేను రోజు చేస్తా, ఇలా లేట్ అయింది పొద్దున్న డైరెక్ట్ ఊరు నుంచి వచ్చి నీకు తెలుసా. అందుకే పాయింట్ అందరు మొక్కరు అందరు మొక్కరు అందరు మొక్కరు. జై మైసమ్మ తల్లికి మంచిగా మొక్కున్నారా? మొక్కున్నాం. ఓకే, కొట్టేస్తున్నాయి. ఎందుకు పెద్ద చెయ్యి బొత్త పెట్టుకోర్రా. తగిలింది గిట్టు గిట్టు తిట్లే వాళ్ళింది. అంతా శుభం జరుగుతారంటే ఇక మొదలు పెడదాం. ఇది యాక్చువల్ గా ఎప్పుడో చేయాల్సిన ప్రోగ్రామ్, ఇది చాలా లేట్ అయిపోయినాం. గాయస్ ఇవరాగా మనం కాలు కాల్చుకున్నాం కదా, వాళ్ళందరూ అటు వేరు. దీన్ని తిన్నాం ఒకసారి, మంచిగా కాలింది. సూపర్ టేస్ట్ ఉంది గాయస్. అజయ్ ఏం తినుడు అన్న వంశన్నా? కరకర సౌండ్ వస్తుంది. అది ఏం తినుడు అన్న? పరిచయం అవుతున్నాయి ఖాళీ తినుడు. నాకు కార పులుసు చూస్తాం, టేస్ట్ తినుడు ఎప్పుడైనా తినా కారు కరమడుతుంది. అబ్బాబ్బా, ఇది టేస్ట్ బాగుంది. మనం అలా దీంతో పాటు కోడిపేగలు వేసుకున్నాం. ఇక కోడిపేగలు, కోడిపేగది నా బోటి పేగులు తినంగినా కానీ కోడి పేగులు తినంగానే ప్రశ్న తిన్నా. కామెంట్ అయితే ఏరి మీరు విన్నట్టయితే, నువ్వు విన్నట్టయితే కామెంట్ ఏరి. కోడిపేగలు అయిపోయినాయి. కోడిపేగలు సూపర్నే. అది ఏంటది? లెగ్ పీస్. అది గోడమున కచ్చా. సో ఇప్పుడు వచ్చేసి మంది ఏం తక్కువలేం, దగ్గర 8 మంది ఉన్నాం కాబట్టి ఎవరు పని మీద షెఫల్ అయిపోయారు. ఇద్దరు కట్టెలు వేస్తారు, ఇద్దరు కడి చేస్తారు, ఇద్దరు ఇక్కడ అన్ని రెడీ చేసుకుంటా ఉన్నాం. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే పని కొద్దిగా ఫాస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏముందంటే డైరెక్ట్ పొయ్యి అయితే పెట్టేస్తున్నాం. డైరెక్ట్ ఇప్పుడు ఇక వాళ్ళు అక్కడ కడి చేస్తూనే ఉంటుంటే చేసేస్తూనే ఉంటాం. ఇక లేట్ నైట్ అయిపోయే లోపల తొందరనే ఓడగొట్టుకుందాం అనుకుంటున్నాం. అది ఒక కాలు ఇరిగింది అవుతుంట మంచిగా ఉంది. మొన్నటిదాకా అబ్జర్వ్ చేసినా ఏంద్రా, మనం ఏదైనా కుకింగ్ వీడియో చేసినప్పుడు బాగా లేట్ అవు ఈ ప్రాసెస్ కట్టేసరికి ఇప్పుడు ఎంత తొందర అయిందో చూసినా. గదే అంటే ఇక్కడ షెఫల్ అయిపోవాలి దాని ఎక్కించడే. అన్న అయిపోయిందన్న, అన్ని టమాటాలు పచ్చిమిరపకాయలు అన్ని కోసినన్నా. పొయ్యి మంటలేదు ఆగరా. పొయ్యి మండపోతుంది, దాన్ని ఏం చెప్తాను ఇవరకు అడుగుతుంది కదా. పొయ్యి అన్ని కోసేసిన. ఇగో పెట్టేసిన ఆల్రెడీ, నీదే లేటు. అయిపోయింది, టమాటాలు కావాలి ఫస్ట్. వేసుకోరు ఇగో. అవు క్యాటు, మనం క్యాటరింగ్ ఓపెన్ చేద్దాం అయ్యా. అన్న కరెక్టే, క్యాటరింగ్ పట్టుకోవాలన్నా మరి. పట్టుకో, అన్నం వండుతావు, ఇక అజ్జిగా నీళ్ళు పోతాడు, అన్నం పెడతా, జింగబాయ్ కూర ఎత్తాడు. వీడు ఎగేనికి కావాలి. ఇక మనోడేమో కట్టాలకు అంటాడు, ఐస్ క్రీమ్ అండి వద్దు, వాడు సగం తింటాడు. ఎట్లా కెమెరామెన్ ఎట్లా వీడియోలు ఫోటోలు ఇస్తాడు. మనదే ఫోటోగ్రాఫీ. అన్ని ఆల్ కేటగిరీ అన్ని ఒక దగ్గర పెట్టుకొని ఒక
అంటే ఇస్తరాకులు తెస్తాడు మొత్తం క్యాటరింగ్ అంతా మనదే ఉంటది సరే సరే ప్లారే నువ్వు గ్లాసులు ప్లేట్లు అన్ని చూసుకో నువ్వు డీల్ ఎక్కడ అంత డిస్టర్బ్ కాకుండా మనోడు వచ్చేసి ఏడ తక్కువ పడ్డా మళ్ళీ కొంచెం బాధ్యత నీది నువ్వు కూర ముక్కలు కొంచెం కొంచెం చిన్న చిన్న వాళ్ళు 170 మంది 180 మంది ఉన్నారు ఒకటి ఆడ కొంచెం కొంచెం మిస్ అవుతున్నాడు ఆడు కూర చూడగానే కూర కేరుగా వచ్చింది పోయిండు తినడం గుంజుకరా నీ కాడు అయితే అన్న వాళ్ళు పక్క పొద్దు పెట్టి సోమవారం వాళ్ళకి పెడుతుండే ఒక్క పొద్దులకు వెజ్ కేటగిరీ చూసుకుంటున్నాడు ఇప్పుడు మనము కొబ్బరి పొడాల పోయినకి న్యాచురల్ కొబ్బరికాయ తీసినాం ఇప్పుడు కొత్త కొబ్బరికాయ దీంతో మనం కొబ్బరి పొడి తయారు చేసుకుందాం మడతా జింగిరిగా అగిదో అసలు కూరలు వేస్తారు ఎండు కొబ్బరి వేస్తారు పచ్చి కొబ్బరి వేయరు పచ్చి చేసాక న్యాచురల్ ఉంటుంది అది పచ్చికోడి కదా అంటే పచ్చికోడి కదా పచ్చి కొబ్బరి వేద్దాం అంటారు మరి అట్లుంటది మంచిగా ఉంటది మరి పాలు పాలు ఎప్పుడు మంచిగానే ఉంటుంది కౌసే కదా కౌస ఎట్లా మంచిగా ఉంటుంది రైతు ఒక పొయ్యి మీద అయితే చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే రైస్ ఆ రైస్ అదో అరే అంటే తెలియాలా ఇట్లా కొడుతూ అనుసురా తెలియాలని కొడతా ఉంది నేను ఇక నెక్స్ట్ రైస్ ఒకటి ఎక్కించుకున్నామంటే అయిపోతుంది కడుక్కుంటే ఇక రైస్ ఎప్పుడు అడినా మేము దగ్గర ఒక కిల్లర్ అడినాం కావచ్చు ఇది ఏం లేదన్న ఒక 2.5-3 దాకుంటే ఇంత వెళ్ళిందా కూర మరి కూర 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 టీవీలో మైండ్ వేసుకోదా తీసుకోపో పచ్చి మరి అప్పని చెప్ప ఇప్పుడు లెంత్ అంటే ఎంత కావాలో అంత తగ్గట్టు టమాటాలు కోసం ఉల్లిగడ్డ కోసం అట్లా మీకు టీవీలో వేసుకోతా కూర మీద తీసుకో ఇంటి తీసుకో ఏమంటుంది నీళ్ళు అన్ని చేతుడు ఇప్పుడు మనం వండే చికెన్ లా ఎల్లిపాయలు వేసినాం అనుకో టేస్ట్ మస్తు ఉంటది అందుకే ఎల్లిపాయలు వేద్దామని ఒలిసిన కొన్ని నా ఎత్తునిగా అప్లై చేసేవాడికి ఇప్పుడెత్తా సంవత్సరానికి ఎల్లిపాయలు అట్లే వేయద్దు గడ్డ మనం ఎప్పుడు వేసుకున్నా గడ్డ వేసుకుంటాం మీకు అందరికి తెలుసు గడ్డ ఎత్తది ఒకరికే పడుతుంది మళ్ళీ ఇవి ఇచ్చకపోతే ఏమని అది జస్ట్ ఇట్లా అయిపోతుంది గద పెద్ద ముక్కుడికి సరికి ఇంత ముక్కు ఏడుస్తుంది ఎప్పుడో ఇస్తుంది ఏం కాదు టేస్ట్ ఇప్పుడు మనకు అన్నము కూర అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది ఆ వరకు మనము ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాం అంతాక్షరి ఆడదాం ఈ సాంగ్ మేము కొట్టే సాంగ్ మీకు తెలితే కామెంట్ చేయండి మర్చిపోకూరి బ్యాండ్ కొడుతున్నాం పాడుకో ఎల్లమ్మో వచ్చిన ఎల్లమ్మో ఎల్లు ఎల్లవ వేరే కొట్టాలి మళ్ళా వేరే పాట కొడుతున్నా
అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఒక కూర ఒకటి ఉన్నది, అది ఉడుకుతలేదు మొత్తానికి. అవన్నీ ఎందుకు ఉడుకుతలేదు? అది కింద మీరు మంట మధ్య పెడతలేదు కాబట్టి అది ఉడుకుతలేదు. ఇంకెంత పెడతారా? మేము ఉడుకుతున్నాం ఇక్కడ పక్కకు ఉండి, గది ఉడుకుతలేదు. క్లోజ్ షాట్ అయిపోయింది అనేది. క్లోజ్ షాట్. అందరికి టేస్ట్ చేయించిన టైసన్ గారు ఒక్కరు లేకుండా ఒక్కరు కరెక్ట్ చెప్తాడు కానీ ఉప్పు కారం అని తక్కువ ఉంటే చూసుకున్నాం కానీ టేస్ట్ ఎట్లుంది చెప్పు అంతే. కొంచెం తుర్రమంటది ఊదుకో టక్కన ఈ జగ అంటే చక్క లేదు. అంత మంచిగా ఉందన్న టేస్ట్ ఓకేనా? అంత బాగుంది. నాకైతే భలే అనిపిస్తుంది. మరి సూప్ ముక్క పట్టాలి అంతే కాకపోతే. మస్తు సూప్ అయితే దీనిలో ప్యాలాలు ఉండాలి కానీ చాలా తెచ్చుకుందాం. ఉన్నాయి మనది ఒకటి పొడేసినాం కావచ్చు. అది ఒకటి ఉంది, ఇంకోటి తెచ్చుకుంటే కలిపినాం ఆల్రెడీ. గైస్ దీంట్లోకి వచ్చేసి ఒక దోలేడు థమ్స్ అప్ అయితే తెచ్చుకున్నాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. జింగాబాయ్ తినలేదు ఇంకా, టైం పడుతుంది. థమ్స్ అప్ పోయాలి. మస్తు టేస్ట్ అయితే. వీళ్ళ తోలు మంచిగా ఉంటుంది అన్నారు అప్పటి నుంచి. పెద్ద ముక్క నాకే పడదు తోలుది. దీని అయితే టేస్ట్ చేద్దాం. కరిగిపోతుంది. పులు బొక్క మీద ఒక రకమైన తోలు వస్తుంది. సేమ్ నేను అవుతున్నా, నాకు తోలు వాళ్ళు అవుతున్నా వస్తుంది. ఇక వేసుకో, నీకు ఏమి కావాలో ముక్క వేసుకోరా. ఏదేమైనా అన్న మనం ఒక పెట్టుకోవచ్చు. క్యాటరింగ్ అంటారు కదా, మొత్తం వంట సామాన్ అన్ని సెట్, అన్ని కూరలు గిరలు అన్ని సెట్ అయిపోయినాయి. ఒకటి పాంప్లెట్ కొట్టి మా దగ్గర అలా ముళ్ళు మూడు అనేది ఆడుకొని పోవచ్చు అన్న. చికెన్ కాల్చే చికెన్ కూర కొడితే మంచిగా ఉందా ఇప్పుడు టేస్ట్? మంచిగా మంచిగా అయింది. నాకు ఒక్క ముక్క కవస వచ్చింది, వెరైటీ మంచిగా ఉన్నాయి పీసులు. అసలు ఉంటుంది అంటే అరే కాల్చుకొని కోడి కొట్టిరు కానీ ఇదే ఫస్ట్ టైం అన్నాడు. ఇప్పుడు అన్న తిన్నాడు, మంచిగా ఉంది అన్న. సూపర్. హైలైట్ ఏంటంటే సూప్ మస్తు ఉంది. ఇంకా ముక్కలు కన్నా దీనిలో ప్యాలాలు ఉంటే మజా వచ్చి. ఇంకా ఏదైనా అమ్మాడుతున్నావు ఏమైనా నీ థమ్స్అప్ పోసుకున్నాడు అంతే. ముక్కలు వేసుకుంటాను. వాడు అప్పటి నుంచి తొంగి వస్తున్నా బాటిల్ ఎంత ఉన్నది ఇంకా. నేను అది 4 కిలో కోడి ఒకటే సార్ పెద్దది మంచిగా ఉండదు కావచ్చు అనుకున్నా. కూర ముక్క అన్ని బరాబర్ చెట్టు మొత్తమే బరాబర్ వాడే. మళ్ళీ పొయ్యి మీద ఉండేసరికి నేను అన్న నువ్వు వండినావు, అన్న నువ్వు వండినావు అంటావు. ఇద్దరు వండినాం. నువ్వు అన్నం వండింది కంటే అన్నం చేసి నువ్వు థమ్స్అప్ ఎందుకు పోసుకున్నావు గజ్జప్ ముందుగా? జింగిడిగా కాల్చింది అయితే ఇక మీద వారం మంచిగా ఉంది. బా సూపర్, స్వర్గం అట్టుంది. సో మొత్తానికి అయితే తిన్నాం, కంప్లీట్ అయిపోయింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఒక ప్రోగ్రామ్ ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా మాకు టైమే తీరతలేదు, ఈరోజు కొద్దిగా తీరుకొని మరి దీన్ని అయితే ఫినిష్ చేసుకున్నాం. సో ఫైనల్గా మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేము వర్క్లో పడిపోయి అటు ఇటు పడిపోయి ఇటువంటి ఏవైతే ఉంటాయో వాటిని కొద్దిగా
నజరందాజ్ అంటారు కదా, అంటే పట్టించుకున్నట్టు వెళ్ళిపోయినట్టు అట్లా అనుకున్నాం. కాకపోతే ప్రతిదీ కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏదైనా సరే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లేకపోతే 2 ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనన్నా మనం అది కావాలి. చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు దాటిపోయినాయి ఇప్పటికే మమ్మల్ని. ఇప్పటికి 3-4కి ఒక్కొక్క యాక్టివిటీ ఇట్లా తప్పిపోయింది అనమాట. సో ఇక పైన మంచిగా జరుగుతాయేమో అని చెప్పేసి అనుకుంటున్నాం. సో మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి. ప్లీజ్ బ్లెస్ అస్ అంతేనా? దయచేసి దీవించండి. ఓకే. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్.